డే 1లో లాస్ట్ సమ్ అండి, 5th సమ్. ఏమైనా ఇచ్చాడు చూడండి. ప్రూవ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ అన్నాడు. సేమ్ మళ్ళీ మనం ఏమైనా తీసుకుంటాం చూడండి. లెట్ 6 + √2 అనేది రేషనల్ నెంబర్ తీసుకుంటాం. రేషనల్ నెంబర్ ఫార్మాట్ ఎలా ఉంటుంది సార్? a/b, b నాట్ ఈక్వల్ టు 0, a, b బిలాంగ్స్ టు z. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడండి, a, b అనేది కో ప్రైమ్స్. ఓకే సార్, ఇక్కడ a/b తీసుకోవాలంటే p/q కూడా తీసుకొచ్చాము, లేదా x/y కూడా తీసుకొచ్చాము, లేదా n/m తీసుకోవచ్చు, లేదా l/m కూడా తీసుకోవచ్చు. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఫ్రాక్షన్ బాగుంటాయి, కానీ డినోమినేటర్లు అనేది 0 అవ్వకూడదని చెప్పాలి. ఇక్కడ తీసుకున్న నెంబర్స్ అన్ని కూడా ఇంటీజర్స్ అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు అది ఏ నెంబర్ అనుకుంటే అవ్వాలి, రేషనల్ నెంబర్ అనుకుంటే. ఓకేనా? చూడండి ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్. 6 + √2 రేషనల్ నెంబర్ అని చెప్పాను కాబట్టి a/b ఫార్మాట్ తీసుకోండి. ఇక్కడ ఉన్న +6 అక్కడ తీసుకెళ్తాను. అప్పుడు ఏమవుతుంది? √2 ఈక్వల్ టు a/b మైనస్ 6 అని ఇప్పుడు చెప్పాం. డినామినేటర్లు ఏమీ లేకపోతే 1 ఉందన్నమాట. మరి డినామినేటర్లు ఈక్వల్ గా లేవు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ ఎట్లా చేయాలి అంటే చూడండి, √2 ఈజ్ ఈక్వల్ టు 1 × a, అప్లికేషన్ మైనస్ కాబట్టి మైనస్, తర్వాత ఎలా ఇంటూ చేయాలి? b × 6 ఆర్ 6 × b అని ఏమవుతుంది? 6b. నెక్స్ట్ ఎలా చేయాలి? బై b × 1b. ఇలా చేసాం. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? LHS ఏమొచ్చింది? √2. మరి RHS ఏమొచ్చింది? a-6b/b అని వచ్చింది. √2 అనే నెంబర్ ఏ నెంబరు? ఇర్రేషనల్. మరి ఇది ఏ నెంబరు? రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ చూడండి, అసలు యాక్చువల్గా ఇర్రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్ ఈక్వల్ గా ఉండవు. ఈ రెండు నాట్ ఈక్వల్ అన్నమాట. కానీ ఇక్కడ మనకి ఏమని వచ్చింది? LHS ఈక్వల్ టు RHS అని వచ్చింది. కానీ మ్యాథమెటికలీ ఇది రాంగ్ అనమాట. సో మనం తీసుకున్న ఎగ్జామినేషన్ ఎలా అయిపోయింది? రాంగ్ అయిపోయిందని చెప్తాం. మరి ఏం చెప్పాలి సార్ ఇప్పుడు అంటే 6 + √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాము రాస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మన క్లాసెస్ మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, డే 2లో కలుద్దాం. థ్యాంక్ యూ.